విశేషించి ఆ ఫైనాన్స్ ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నప్పుడు 1-2 స్లైడ్లు మినహా ఏ స్లైడ్లోనూ కూడా కనీసం సోర్సెస్ చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడి నుంచి గణాంకాలు లభ్యమయ్యాయి, ఈ గణాంకాలు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పాల్సినటువంటి రిక్వైర్మెంట్ కూడా వాళ్ళు పూర్తిగా విస్మరించారు. కాకపోతే వారు ఇప్పుడు ప్రజల ముందు ఉంచినటువంటి ఈ ఒక వైట్ పేపర్లో మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఒక ఆలోచన వారికి ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ వైట్ పేపర్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, ఈ వైట్ పేపర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి గణాంకాలు, ఫ్యాక్ట్స్, వాటికి సంబంధించినటువంటి వారి వర్షను, దానికి నిజమేంటి, అది ఫ్యాక్ట్స్ ఏంటో అనే విషయం ప్రజల ముందు ఉంచే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా వారు చేసినటువంటి వాటిలో వారు చెప్పేది ఏంటంటే, ప్రధానంగా వారు కొన్ని అంశాలు వాళ్ళు ఏ అంశాలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ముఖ్యంగా సూపర్ 7 హామీలు పూర్తిగా అమలయ్యాయి అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాం వల్ల వచ్చినటువంటి అప్పులు ఇప్పటికీ వారిని వెంటాడుతున్నట్టు, దానివల్లే వారు ఏమనుకున్నా సరే వాళ్ళు చేయలేకపోతున్నట్టుగా ఇంకో విషయం చెప్పుకుంటూ వచ్చారు. ఒక 2014లో ఇవన్నీ కాకుండా 2014లో విభజన కారణంగా ఒక వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వారికి వారసత్వంగా వచ్చిందని, తద్వారా ఎన్నో కష్టాలకు గురవుతున్నారని ఇంకో విషయం చెప్పుకొచ్చారు. తర్వాత 14-19లో అత్యంత వేగవంతంగా స్థూల ఉత్పత్తి పెరిగిందని, 14-19లో తర్వాత 1924లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పడిపోయిందని, వారే కొనసాగుంటే వృద్ధి రేటు ఇంకా అద్భుతంగా వచ్చి రాష్ట్రం ముందుకెళ్లేదని ఇదొక విషయం చెప్పారు. తర్వాత మరో విషయం, ఎంప్లాయీ కాస్టు అనేది పెరిగిపోవడం వల్ల రాష్ట్ర సొంత ఆదాయాల్లో ఎంప్లాయీ కాస్ట్ యొక్క నిష్పత్తి గణనీయంగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం వల్లే రాష్ట్రానికి ఎన్ని కష్టాలు వచ్చాయని, వారసత్వంగా వారు కూడా కష్టం వచ్చి చేయలేకపోతున్నారని మరొకటి. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్తో పాటు వేరే గ్రాంట్స్ కూడా దారి మళ్లించి ముందే వాడేసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మరొక విషయం వాళ్ళు మాట్లాడారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో ఆస్తుల్ని కుదువు పెట్టి తీసుకుంది అని మరో ఆరోపణ చేశారు వాళ్ళు. తర్వాత వడ్డీ భారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఉంది, వారు వచ్చి గణనీయంగా వడ్డీని తగ్గించారు, వాళ్ళు బాగా తగ్గించి దానివల్ల రాష్ట్రం మంచి చేస్తున్నాం మరొక కట్టుకథ అల్లారు వాళ్ళు. సో వీటన్నిటి గురించి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా మనం చూడాల్సింది, వాళ్ళు వాగ్దానం చేసి ప్రజలు వాళ్ళ వాగ్దానాన్ని విశ్వసించరేమో అనేటువంటి ఆలోచనతోటి ఇంటింటికి పోయి బాండ్ సంతకం పెట్టి, అందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధిగా వాగ్దానం చేసి, మీ ఇంటికి ఈ విధమైనటువంటి స్కీమ్స్ మీకు వస్తాయి, మీకు లబ్ధి ఇంత చేకూరుతుంది ఒక సంవత్సరానికి, ఇలా ప్రతి ఒక సంవత్సరానికి ఇంత లబ్ధి చేకూరితే మీకు 5 ఏళ్లలో ఇంత లబ్ధి మీకు మీ ఇంటికి చేకూరుతుందని చెప్పేసి వాళ్ళు త్రికరణ శుద్ధిగా వాళ్ళు వాగ్దానం చేసి మరి వారు ఇచ్చినటువంటి బాండ్స్ మీ ముందు ఇప్పుడు ఉంచుతున్నాం. జస్ట్ ఒకసారి మీకు ఇది అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాండ్ కనుక మీరు చూస్తే ఒక ఇంటికి ఎంత నగదు అందుతుంది అనేటువంటి విషయం చెప్పే ఒక దీంతో వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్ ఈ పర్టికులర్ హౌస్ హోల్డ్కి 1,04,000 రూపాయలు వస్తాయి, 5 ఏళ్లలో 5,20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి వారు ఒక కమిట్మెంట్తో ఒక వాగ్దానం చేసి ఒక ప్రమాణం చేసి పవర్లోకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయం మనం చూస్తే, సూపర్ 7 కమిట్మెంట్స్కి దాంట్లో ఒక్కొక్క కమిట్మెంట్కి ఒక్కొక్క వాగ్దానానికి ఎంతమంది బెనిఫిషరీస్ ఉండే ఆస్కారం ఉంది, వారు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా ఎంతమంది బెనిఫిషరీస్ ఉండే ఆస్కారం ఉంది, దాంట్లో ఒక్కొక్క హామీకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుతో లెక్కేసి చూస్తే అసలు టోటల్గా ఒక బడ్జెట్లో ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం ఒక విశ్లేషణ చేసాం. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇది ప్రజల ముందు పెట్టడం జరిగింది. మరోసారి ప్రజలకు గుర్తు చేసే ఆలోచనతో మళ్ళీ మేము ముందు ఈ ఫిగర్స్ పెడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ఆడబిడ్డ నిధికి ఒక 32,400 కోట్లు సంవత్సరానికి, దీపం పథకానికి 4,000 కోట్లు, తల్లికి వందనానికి 12,600 కోట్లు, అన్నదాత సుఖీభావ 10,700 కోట్లు, ఇలా అన్ని స్కీములు కలుపుకుంటే మొత్తం సూపర్ 7 స్కీమ్స్కి దాదాపుగా కావాల్సింది 79,876 కోట్లు కావాల్సి వస్తే, ఇప్పటికీ మూడో సంవత్సరం 2024, 25, 26, 27 మూడో సంవత్సరంలో ఉన్నారు కాబట్టి 3 సంవత్సరాలకి పూర్తిగా ఎంత రిక్వైర్మెంట్ ఉంది అని కనుక చూస్తే 2,39,628 కోట్ల రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పటిదాకా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్లో వారు చెప్పినటువంటి అంకెల ప్రకారంగా చూసినా సరే మొత్తం ఈ రోజుకి ఖర్చు పెట్టింది 31,000 సూపర్ 7 స్కీమ్స్ ఖర్చు పెట్టింది 31,483.33 కోట్లు మాత్రమే. అంటే 13% ఎంతైతే 13% మాత్రమే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. పర్టికులర్గా తల్లికి వందనం, ఇంతకుముందు నారా లోకేష్ గారు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే 15,000 ఇస్తాం, 13,000 2,000 తగ్గించకుండా 15,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వాస్తవం జరుగుతుంది ఏంటంటే 13,000 ప్రజలకి నగదు చేరుతుంది. కాబట్టి 13,000కి అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం 13% మాత్రమే రిక్వైర్మెంట్ మీట్ అయ్యారు. సో ఒక పక్కన బాండ్స్ ఇచ్చి ప్రజలు విశ్వసించరేమో అనేటువంటి ఒక భయంతో బాండ్స్ ఇచ్చి మరి ప్రమాణం చేసి త్రికరణ ప్రమాణం చేసి వారిని నమ్మించి తర్వాత ఈ రకంగా ఎలికేషన్స్ పెట్టకుండా అండ్ ఎక్స్పెండిచర్ చేయకుండా ఉన్న పరిస్థితి మనందరం చూసాం. తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ కనుక వెళ్తే, ఇవి సూపర్ 7 ప్రామిసెస్ మాత్రమే కాదు,
ఇంకా ఎన్నో కమిట్మెంట్స్ చేశారు. దాదాపుగా 143 కమిట్మెంట్లు వాళ్ళు వారి మేనిఫెస్టోలో చేశారు. నిన్న వాళ్ళు ఎస్హెచ్జి గ్రూప్స్ గురించి, డ్వాక్రా సంఘాల గురించి గురించి మాట్లాడారు. కాబట్టి ఒకసారి డ్వాక్రా సంఘాల వాళ్ళు చేసినటువంటి వాగ్దానం ఏంటి, ఏ రకంగా వాగ్దానాన్ని వాళ్ళు పూర్తిగా విస్మరించారో మనం ఒకసారి చూద్దాం. డ్వాక్రా సంఘాలకి రుణాలు తీసుకుంటే ఆ రుణాలపైన వడ్డీకి రాయితీ ఇచ్చి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి వడ్డీ భారం పడకుండా ఉండేటువంటి ప్రోగ్రామే వడ్డీ లేని రుణాల ప్రోగ్రామ్. ఆ స్కీమ్ కింద మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4,800 కోట్లు ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో, దానికి రిలీజ్ చేసింది. దానికి టీడీపీ, జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీ ఏంటంటే స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితి, అంటే రుణ పరిమితి అప్పటిదాకా 3 లక్షలు ఉంటే ఆ 3 లక్షల రుణ పరిమితిని 10 లక్షల వరకు పెంచుతామనేటువంటి హామీ వరకు ఇచ్చారు. వాస్తవం జరిగింది ఏంటి, చెప్పింది ఏంటంటే 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాం, వడ్డీ లేని రుణాల ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తామని ప్రజలు భావించారు, ఓట్లేశారు. వాస్తవం జరిగింది ఏంటంటే ఆ స్కీమ్ పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి. మీరు కనుక ఇక్కడ చూస్తే 2000 దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. మీకు ఎప్పుడు కూడా మీకు డ్వాక్రా సంఘాలు 2 కేటగిరీస్లో ఉంటాయి. రూరల్ సంఘాలన్నీ కూడా, అంటే గ్రామీణ ఏరియాలో ఉన్న సంఘాలన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలోకి వస్తాయి. అర్బన్ ఏరియాస్లో ఉన్నవన్నీ అండ్ మెప్మా కిందకు వస్తాయి, ఎంఏయుడి డిపార్ట్మెంట్లోకి. ఇవేమో సెర్ప్ కింద అవుతాయి. రూరల్ ఎస్హెచ్జీస్ అన్ని సెర్ప్ కిందకు వస్తాయి, అర్బన్ ఎస్హెచ్జీస్ అన్ని మెప్మా కిందకు వస్తాయి. సో వీటిల్లో ఖర్చు కనుక సెర్ప్లో చూస్తే, మీరు రూరల్ డెవలప్మెంట్లో కనుక చూస్తే 2024-25 పెట్టినటువంటి ఖర్చు 0. 2025-26కి 100 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఇది అసలు ఏ రకంగానూ కూడా 100 కోట్లతో జరిగేటువంటి ప్రోగ్రామ్ కాదు. కనీసం 1000 నుంచి 900 నుంచి 1000 కోట్ల వరకు కనీసం కావాల్సి వచ్చేటువంటి స్కీమ్కి 100 కోట్లు పెడతామని చెప్పేసి బడ్జెట్ అంచనా వేశారు. సవరించిన అంచనా ప్రకారంగా చూస్తే అప్పుడు కూడా వచ్చింది 0. మళ్ళీ బడ్జెట్ అంచనాలు ఈసారి మళ్ళీ 100 కోట్లు పెట్టారు. మనం అండర్స్టాండ్ చేసుకోగలిగినట్టు ఈసారి కూడా 0 ఉండబోతున్న విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత అదేవిధంగా మెప్మాలో చూస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాంట్ మెప్మాకి ఇచ్చి మెప్మా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కనుక మనం ఒకసారి చూస్తే 2023-24లో 318 కోట్లు ఖర్చు అయింది, ఉత్త మెప్మా వరకు మాత్రమే. మున్సిపల్ ఎస్హెచ్జీస్, మున్సిపల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ స్వయం సహాయక సంఘాలకి 24-25 బడ్జెట్లో 300 కోట్లు పెడతారు ఖర్చు చేస్తామని చెప్పేసి. నిజానికి ఖర్చు చేసిన సవరించిన అంచనాల ప్రకారం 0. ఆ తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే 2025-26కి బడ్జెట్లోనే పెట్టలేదు. ఇంతకుముందు అట్లీస్ట్ రూరల్ గ్రామీణ ఎస్హెచ్జీలో కనీసం బడ్జెట్లో అయినా పెట్టారు. అర్బన్ ఎస్హెచ్జీస్కి అయితే కనీసం బడ్జెట్లో కూడా పెట్టలేదు, బడ్జెట్లో కూడా 0 పెట్టారు కింద. దీనివల్ల దీని పర్యవసనం క్రెడిట్ గ్రోత్ అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడైనా సరే మీ క్రెడిట్ గ్రోత్ కనుక మీకు ఎస్హెచ్జీస్లో పెరిగితే వారు పెట్టుబడులు పెడతారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చాలా బలపడుతుంది. సో వాళ్ళకి క్రెడిట్ గ్రోత్ అనేటువంటి, వాళ్ళకి రుణాలు పెరగడం, క్రెడిట్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది వారి విషయంలో ఎంతో అది వాళ్ళకి మేలు చేసేటువంటి పరిస్థితి. వాళ్ళు సస్టైనబుల్గా వాళ్ళు గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా ఈ స్కీమ్ రద్దు చేయడం వల్ల ఈ స్కీమ్ రద్దు చేయడం ఒక కారణం ఏంటి, ఈ స్కీమ్ రద్దు చేయడానికి ఒక కాన్సిక్వెన్స్ ఏంటంటే మీరు చూస్తే 2021 నుంచి 2023-24 వరకు గణనీయంగా పెరుగుకుంటూ వచ్చినటువంటి క్రెడిట్ టు ఎస్హెచ్జీస్, అంటే ఎస్హెచ్జీస్కి ఇచ్చేటువంటి రుణాలు పెరుగుకుంటూ వస్తే అవి 24-27లో తగ్గి మళ్ళీ 25-27లో ఇంకా తగ్గి, అంటే 49,000 కోట్ల నుంచి 41,623 కోట్లకి, ఆ తర్వాత 41,105 కోట్లకి వచ్చాయి. సో ఒక హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చుకోకపోవడం ఒక విషయం అయితే, ఆ హామీ అసలు ఎగ్జిస్టింగ్గా ఉన్న స్కీమ్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల జరిగినటువంటి కాన్సిక్వెన్స్ ఇది ఒక ఉదాహరణ. తర్వాత ఇప్పుడు మనం ముఖ్యంగా ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ముఖ్యంగా కనబడేటువంటి విషయాలు డెట్కి సంబంధించి, అప్పుకు సంబంధించి ఇంతకుముందు ఎన్నో అపోహలు వాళ్ళు సృష్టించారు 2019-24లో. నిజానికి వారు మేనిఫెస్టోలో కూడా ఏకంగా 14 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అని చెప్పారు వాళ్ళు. అది అవుట్ స్టాండింగ్ డెట్ అని కూడా చెప్పలేదు. 14 లక్షల కోట్ల అప్పు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అని వాళ్ళు డైరెక్ట్గా మేనిఫెస్టోలో రాసి వాళ్ళ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనుక మనం చూస్తే నిజానికి ఎంత అప్పు జరిగింది అనేటువంటి కనుక మనం చూస్తే బడ్జెట్లో ప్రభుత్వ అప్పు 4,91,734 కోట్లు అవుట్ స్టాండింగ్ అప్పు. అండ్ గ్యారంటీస్ వాళ్ళు నవంబర్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనుక చూస్తే 1,54,797 కోట్లు ప్రభుత్వ పూచికత్తుతోటి ప్రభుత్వ రంగ సంస్థలు చేసినటువంటి అప్పు. ఓకే, ఇవి రెండు కలిపి చూస్తే మనకి 6,46,530 కోట్లు మాత్రమే ఆ రోజుకున్నటువంటి అవుట్ స్టాండింగ్ అప్పు. ప్రభుత్వ ఖాతాలు ప్రభుత్వం నేరుగా చేసినటువంటి అప్పు, ప్రభుత్వ పూచికత్తుతోటి వివిధ ప్రభుత్వ రంగాలు చేసినటువంటి అప్పు అని కలుపుకుంటే కూడా ఉన్నప్పు 6,46,000 కోట్లు మాత్రమే. ఇది కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ హయాంలో జరగలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేటప్పటికే అప్పు ఉండింది. దీని విశ్లేషణ చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేటప్పటికే వారి లెక్కల ప్రకారంగా చూసినా సరే 3,13,000 కోట్ల అప్పు ఉండింది. 3,13,018 కోట్ల అప్పు ఉంటే అది 6,46,530 కోట్లకు పెరిగింది. సో
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు వారు ప్రవేశపెట్టిన గణాంకాల ప్రకారం చూస్తే కూడా 3,31,671 కోట్లు. సో ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 10 లక్షల కోట్లు, ఇప్పుడు ఫైనల్గా తేలింది అంటే 3,31,000 కోట్లు మాత్రమే తేలింది. అది కూడా మీరు చూస్తే ఇంత కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పు పెరిగినటువంటి రేట్ చూస్తే 15%, అండ్ రేట్ చూస్తే 13% అప్పు పెరుగుతాయి. టీడీపీ టైంలో ఏ విధమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా ఆ టైంలో 22.60%, 22.63% టీడీపీ టైంలో పెరిగింది. ఇవి ఎన్నోసార్లు గణాంకాలు ప్రజల ముందు ఉంచడం, నిన్న వాళ్ళు మళ్ళీ ఈ టాపిక్ గురించి మాట్లాడినటువంటి సందర్భంగా ఇది మళ్ళీ మరొకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఇది ఈ రకంగా సాగుతున్నటువంటి టైంలో ఎక్కడ వారు చెప్పినటువంటి అబద్ధం బయటపడుతుందో అనేటువంటి ఒక ఆలోచనతో 9,74,000 కోట్ల అప్పు ఉంది అని చెప్పి ఒక స్టోరీ సృష్టించారు వాళ్ళు. దానికి ఏ విధమైనటువంటి సోర్సు లేదు, దానికి ఈ గణాంకం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇండిపెండెంట్గా ఎవరైనా అసెస్ చేసి ఇచ్చారా లేదా అనేటువంటి ఏది లేకుండా ఉత్తిన ఒక నంబర్ 9,74,000 crores. వాళ్ళు మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ బుక్స్లో చూపించే అప్పు ఇంతే, 6,40,000 కోట్లు మాత్రం అప్పు చూపిస్తున్నారు. కానీ చెప్పేటప్పుడు మాత్రం 9,74,000 కోట్ల అప్పు ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో వాళ్ళు కొన్ని విషయాలు అక్కడ చూడగానే అర్థమయ్యే విషయాలు ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పు ఉందంటారు, పవర్ సెక్టర్లో అప్పులు ఉన్నాయంటారు. ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఉన్న అప్పు పైన చూపిస్తున్నారు ఆల్రెడీ. మీరు ఒకసారి ముందు స్లైడ్లో మీరు చూస్తే, ముందు స్లైడ్లో వెనక్కి మీరు ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అప్పు ఆల్రెడీ ఆ లక్ష, ఇది ముందు స్లైడ్ ఇంకా బెటర్, ముందు స్లైడ్లో మీరు చూస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అప్పు ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ చూపిస్తోంది. 1,54,797 కోట్లలో ప్రభుత్వం ఆల్రెడీ చూపిస్తోంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అప్పు. పవర్ సెక్టర్లో ప్రభుత్వ పూచికత్తుతో తీసుకున్న అప్పు కూడా వారు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు 1,54,000. అసలు అప్పు ఎందుకు వచ్చింది? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బైఫర్కేషన్ టైంలో 2,500 కోట్లు దాటి అప్పు లేని పరిస్థితిలో ఉంటే అది కాస్త టీడీపీ హయాంలో 20,000 కోట్లకు పెరిగింది. 2,500 కోట్ల నుంచి 20,000 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగింది? టీడీపీ హయాంలో వాళ్ళు రిలీజ్ చేయలేదు ఫండ్స్. ఏవైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఫండ్స్ రిలీజ్ చేయాలో, రైస్ ప్రొక్యూర్మెంట్లకు కావచ్చు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యాక్టివిటీస్కి ఏదైతే సబ్సిడీ ప్రభుత్వం వల్ల సబ్సిడీ టైంకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్ర పూచికత్తుతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. సో అప్పులు తీసుకోవడం కూడా అప్పు ఇక్కడ కనబడుతుంది. ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పూచికత్తుతో తీసుకున్న అప్పు, ఈ అప్పు మళ్ళీ అక్కడ చూపిస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి. ఈ డబుల్ కౌంటింగ్ అవుతుంది. సో ఏదో రకంగా అండ్ నెక్స్ట్ ఇంకో విషయం వాళ్ళు చెప్పింది ఏంటంటే, బిల్స్ అప్లోడ్ కానివి ఎన్నైనా ఉండొచ్చు, ఇంకా వాళ్ళు దాని నెంబర్కి ఇంకా దానికి ఎక్కడ ఏ విధమైనటువంటి అథారిటీ ఉండదు, ఎవరు కూడా దాని గురించి చెప్పే పరిస్థితి ఉండదు. సో ఈ నంబర్ జస్టిఫై చేయడానికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని జస్టిఫై చేయడం కోసం ఒక రకమైనటువంటి ఒక కథ సృష్టించి ఈ రకంగా ఉంది అని 9,74,000 crores అనేటువంటి నంబర్ చెప్పే ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా ఎక్కడ కూడా వారు బడ్జెట్ బుక్స్లో కావచ్చు, వారు ప్రవేశపెట్టినటువంటి వారు అసెంబ్లీ ముందు ప్లేస్ చేసి ఏ డాక్యుమెంట్లో కూడా దీని సోర్స్ ఏంటి, దీనికి ఎక్కడి నుంచి దేనికి ఎంత అప్పు ఉంది ఏంటి అని చూపించే పరిస్థితి లేదు వాళ్ళది. సో క్లియర్గా వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్పోజ్ అయింది అనమాట. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, ఇప్పుడు ఈ సంవత్సరం గత 2 ఏళ్లలో ముఖ్యంగా ఏ విధమైనటువంటి సంక్షోభం లేదు. ఇప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కోవిడ్ లాంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు జరగడం, రాష్ట్రానికి ఆదాయాలు పడిపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చూస్తే, మీరు ఈ 2 ఏళ్లలో కలిపి దాదాపుగా అప్పు తీసుకున్నవి, అప్పు తీసుకోవడానికి పర్మిషన్ వచ్చినవి గ్రాస్ లెవెల్లో కనుక మనం గ్యారంటీస్ చూస్తే 3,53,714 కోట్లు కనబడుతుంది మనకి. దీంట్లో ఈ పింక్ కలర్లో ఉన్నవన్నీ డైరెక్ట్గా ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, డైరెక్ట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు. అంటే 2024-25 ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు 81,082 కోట్లు, 2025-26 ప్రభుత్వం తీసుకున్నప్పుడు 81,532 కోట్లు. తర్వాత ఈ సంవత్సరం మొదటి 4 నెలల్లో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అప్పు 6,400 తీసుకున్నప్పుడు ఈ జూలై మంత్లో 6,400 కోట్లు. ఫస్ట్ మొదటి త్రైమాసికంలో తీసుకున్నప్పుడు 33,618 కోట్లు. తర్వాత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అన్ని జియో కాపీలు ఏ ఉన్నాయని కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. మేము ఏది ప్రవేశపెట్టినా సరే మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాకు చెప్పేది ఏంటంటే, ఏవైనా సరే మనం గణాంకాలు చూపించేటప్పుడు దానికి సోర్స్ ఉండడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారు. మేము ఉత్తే ఈ టేబుల్ కూడా పెట్టుండొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఏ జియోస్ ఏ డేట్ నాడు విడుదలయ్యి ఆ అమౌంట్ ఎంత కూడా ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా ఎంత గ్యారంటీస్ ఉన్నాయని ప్లేస్ చేసి చెప్తున్నాం. సో ఈ రకంగా చూస్తే మొత్తం ఈ 2 ఏళ్లలో చేసినటువంటిది, మా 5 ఏళ్ల పీరియడ్లో కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా, కోవిడ్ ఉన్నప్పటి లాంటి కష్టకాలంలో కూడా 3,13,000 కోట్లు చేస్తే ఇక్కడ ఆల్రెడీ 3,53,000 కోట్లు జరిగాయనేటువంటి విషయం ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ పాయింట్. దీంట్లో మరో విషయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటంటే, డెట్ సస్టైనబిలిటీ పోయింది అని మాట్లాడారు. నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్లో డెట్ సస్టైనబిలిటీ లేదు అనేటువంటి ఒక రిమార్క్ చేశారన్నట్టుగా వారు చెప్పారు. ఇప్పుడు డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఏ ప్రాతిపదికని చెప్పారు వాళ్ళు డెట్ సస్టైనబిలిటీ లేదు అనేటువంటిది వారి రిపోర్ట్లోనే ఇచ్చారు. నీతి ఆయోగ్లో వాళ్ళు ఏం చెప్పారంటే, డెట్ సస్టైనబిలిటీకి
గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి కంట గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు డెట్ సస్టైనబిలిటీ లేదు అని వాళ్ళు ఆ రకంగా డిఫైన్ చేశారు. వాళ్ళు నీతి ఆయోగ్ రిపోర్ట్లో పక్కన ఉన్నది చూపించాను కింద. డెట్ సస్టైనబిలిటీ ఈస్ గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి మైనస్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇప్పుడు దీన్ని ఒక సెకండ్ నేను చెప్తాను నేను. అంటే స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు ఎంతైతే ఉందో దానికంట అప్పు భారం, దానికంట వడ్డీ భారం కనుక ఇంకా వేగవంతంగా పెరిగింది అంటే దాని అర్థం డెట్ సస్టైనబిలిటీ లేదు అని. ఎందుకంటే స్థూల ఉత్పత్తి పెరిగితేనే రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. స్థూల ఉత్పత్తి 10% పెరుగుతూ రుణభారం తద్వారా వచ్చేటువంటి వడ్డీ భారం మాత్రం 12% చొప్పున పెరుగుతుంటే దాని అర్థం ఏంటంటే డెట్ సస్టైనబిలిటీ లేదు అన్నట్టుగా. ఇప్పుడు దీంట్లో ఒకసారి 14 to 19 పరిస్థితి ఎంతో ఒకసారి చూద్దాం. ఇది పూర్తిగా నీతి ఆయోగ్ నుంచి తీసినటువంటి డెఫినేషన్. ఇప్పుడు 14 to 19 ఒకసారి చూడండి. విభజన జరిగే 2013-14లో ఉమ్మడి రాష్ట్రం. సో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఎంతైతే ఒకసారి మీరు దీనికి సోర్స్ కూడా ఒకసారి చూపిస్తే మనం నెక్స్ట్ దీనికి సోర్స్ కూడా ఒకసారి చూపిస్తే 2013-14లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కట్టినటువంటి వడ్డీ ఎంత అని చూస్తే 12,910 కోట్లు. 12,910 కోట్లు అప్పుడు ఉన్నటువంటి వడ్డీ భారం, అప్పుడు ఉన్నటువంటి వడ్డీ, కట్టినటువంటి వడ్డీ అది. దాంట్లో 58% మన విభజన చట్టంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు కింద తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి భారం ఎంత అనేటువంటి కనుక మనం చూస్తే అది 7,500 కోట్లు మన రాష్ట్రానికి ఉన్నటువంటి భారం అది. సో 7,500 కోట్లు 2013-14లో మన రాష్ట్రానికి చెందిన వడ్డీ భారంగా మనం భావించవచ్చు. దీనికి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనకి 2018-19లో అంటే టీడీపీ 14-19 ప్రభుత్వంలో ఆఖరి సంవత్సరంలో ఎంత వడ్డీ కట్టారనే విషయం చూస్తే 15,342 కోట్లు అనేటువంటిది వాళ్ళు ఆఖరి సంవత్సరంలో పెట్టింది. ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ స్లైడ్కి వెళ్తే ఈ స్లైడ్లో మీరు చూస్తే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ 5 ఏళ్లలో 14-19 ఈ 5 ఏళ్లలో ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగినటువంటి సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉందని చూస్తే 15.43% ఉంది. జిఎస్డిపి పెరిగినటువంటి పర్సెంటేజ్ చూస్తే 13.48% ఉంది. సో నీతి ఆయోగ్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారంగా గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి మైనస్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బట్టి డెట్ సస్టైనబిలిటీ చూడాల్సి వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగింది, జిఎస్డిపి పెరిగింది అనకంటే ఇంకా వేగవంతంగా ఉంది కాబట్టి ఆ రోజే డెట్ సస్టైనబిలిటీ లేదు. సో డెట్ సస్టైనబిలిటీ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది తప్ప వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మారుతున్నారంటే వారికి ఇంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి పరిపాలనతో దేనితో సంబంధం లేదు, ఇప్పుడే కొత్తగా వారు ముఖ్యమంత్రి అయ్యారు అనేటువంటి విధంగా మారుతున్నారు. అది సరైనటువంటి విషయం కాదు. ఇప్పుడు ఈ నెంబర్స్ క్లియర్గా చెప్పారు ఏంటంటే